గల్ఫ్ దేశాల్లో యుద్ధ వాతావరణంతో అక్కడ చిక్కుకున్న తెలుగు వారిని రాష్ట్రానికి తీసుకొచ్చేలా చర్యలు చేపడుతున్నామని మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. ప్రవాసాంధ్రులతో వీడియో కాల్లో మాట్లాడిన మంత్రి అక్కడి పరిస్థితులను తెలుసుకున్నారు. యుద్ధం వల్ల కొన్ని విమానాశ్రయాల్లో తెలుగు ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులను ఎప్పటికప్పుడు సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తున్నామన్నారు. గల్ఫ్లో పనిచేస్తున్న కార్మికులకు ధైర్యం చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అత్యవసర పరిస్థితుల్లో సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. సహాయం కోసం ఏపీ ఎన్ఆర్టీఎస్ ఈమెయిల్, వాట్సాప్ ద్వారా సంప్రదించవచ్చన్నారు. గల్ఫ్ దేశాల్లో ఉన్న ఆంధ్రులు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించారు. మీకు అందరికి అండగా ఉండమని ఆయన ప్రతి విషయం మానిటరింగ్ చేస్తా ఉన్నారు. అలాగే లోకేష్ గారు కూడా. అయితే మీ అందరికి ఏపీఎన్ఆర్టీసీ హెల్ప్ లైన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఖచ్చితంగా మీ అందరూ ధైర్యంగా ఉండండి, ధైర్యాన్ని కోల్పోవద్దు. కార్మికులందరూ కూడా ఇక్కడ మీ బంధువులు ఉన్నారో వాళ్ళందరికీ మీ అండగా ఉంటాం. వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పడొద్దని చెప్పి వాళ్ళకి కూడా కబురు పెట్టడం జరిగింది. మీరు ఎప్పటికప్పుడు వాళ్ళ టచ్ లో ఉంటే వాళ్ళకి ధైర్యంగా ఉంటది. ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం మీ శ్రేయస్సు కోసం ప్రతి క్షణం బాగుండాలనే ఆలోచనే మా మదిలో ఉంటా ఉంది. జెడ్సీ ఇంట్లోంచి కూడా రాలేని పరిస్థితిలో మీ కుటుంబాలు ఏమైనా ఉంటే మీకు తెలియజేస్తే మీ కుటుంబానికి అండగా వెళ్ళి అక్కడ నిలబడటం జరుగుతుంది. ఇబ్బంది లేదు. ఈ గల్ఫ్ కార్మికుల తరపున మీరు ఇంత బాధ్యత తీసుకున్నందుకు నిజంగా మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ముఖ్యంగా గల్ఫ్ తరపున